వస్తున్నారు అని చెప్పేది తన 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 దగ్గరకు ఆకర్షించి తనతో అంటుకట్టుకుని తన ప్రజలుగా వారు ఉండడానికి వారితో తన వాక్యాన్ని బోధించే దేవుడిగా ఈ దేవుడు కూడా ఆకర్షించిన దేవుడు ఆయన విడిచిపెట్టేవారుగా లేదు, ఆయన వదిలివేసేవారుగా లేదు, మేలుతో సరిపెట్టుకునే దేవుడుగా లేదు. అద్భుత కార్యము చేసి ఆశ్చర్య కార్యము చేసి ఆ అద్భుత కార్యము భక్తులను ఎందుకు విడిచిపెట్టడం అంటే మానవుడు తన మనస్సును దేవుని మీద నిలిపి ఆ మనస్సు దేవునికి ఇష్టమైన అర్పణగా మార్చుకోవడానికి అవకాశాలు ఇచ్చే గొప్ప దేవుడు. ఈ హృదయం దేవుడికి అర్పణ కావాలి. హృదయం ఏం కావాలండి? అర్పణ, అంగీకారమైనటువంటి అర్పణ. ఈరోజు మనం పాటలు పాడుతున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే, యేసయ్య మాట వింటున్నామంటే, ఎందుకు ఇవన్నీ నీకు అంటే అంగీకారమైన అర్పణగా జీవితమే దేవుడికి ఇచ్చివేయడానికి, అప్పగించుకోవడానికి దేవుడు గొప్ప వాక్యాన్ని దయచేశాడు. అదే విశ్వాస జీవితం. ఒక స్త్రీ తన భర్తకు భార్యగా, ఒక పురుషుడు తన భార్యకు భర్తగా, తల్లిదండ్రులు బిడ్డలకు తల్లిదండ్రులుగా, బిడ్డల తల్లిదండ్రులకు బిడ్డలుగా ఉండే ఈ భూ సంబంధమైన మానవ సంబంధమైనటువంటి స్థితిగతులు అన్నిటికంటే గొప్ప భాగ్యము విశ్వాస జీవితం. హల్లెలూయా. యేసు ప్రభువు నా దేవుడు, నేను ఆయన ప్రజ నేను ఆయన ప్రజ అని అనిపించుకోవడానికి, నేను యేసుకు చెందిన దానిలో అని అనిపించుకోవడానికి దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని ఇచ్చాడు. దాన్ని సద్వినియోగపరుచుకునేవారు ధన్యులు. స్తోత్రం. ఈ బృహత్తరమైనటువంటి మహాయజ్ఞములో యాగములో మేము పాలిభగస్తులం కావాలి అని మనకంటే ఘనులు గొప్పవారు, యోగులు, మునులు, ఋషులు, మహర్షులు, తపోసంపన్నులు భారత గడ్డపైన, ఈ భారత పుడమిపై యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, ఋషితత్వాలు చేసి దేవుడిని వెతుకుచు ఆ దేవుడిని గురించి ఇలా ప్రవచిస్తూ వచ్చారు. ఏమిటైనా మీరు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి అడిగితే వారు దేవుడి కొరకు అన్వేషణ చేస్తూ వచ్చారు. భారతదేశానికి మన గొప్పతనంలో చాలా ప్రపంచంలోనే భారతదేశం గొప్పది, గర్వమైనది. ఒక్క ఇశ్రాయేలు దేశం తర్వాత ప్రపంచంలో గొప్ప దేశం భారతదేశం. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు దేశం తర్వాత హల్లెలూయా. ప్రపంచంలో మీరు ఎక్కడ తిరిగినా భారతదేశానికి ఉన్న పేరు తెలిస్తే మీకు మైండ్ పోయింది. దేవునికి స్తోత్రం. అంత గొప్పది భారతదేశం. కారణం ఏంటంటే వాళ్ళు కట్టిన కట్టుకి, ఈ బొట్టుకి ఆధారం ఏంటో తెలుసా? భారతీయత. అదే భారతదేశంలో యేసు ప్రభువును కూడా ఈ దేశం దర్శించింది. ఇవాళ వచ్చేవాడికి ఎలా ఇవ్వలేదో తెలుసా? తెలియకపోతే నువ్వు వ్యర్థం. స్తోత్రం. నీ ఎవరికి ఇవ్వలేదో తెలియదు, నీవు ఎవరికి కనిపించవు. దేవునికి స్తోత్రం. నీ ఎవరికి ఇవ్వలేదో తెలిస్తే నువ్వు నుంచుండేందుకు ఒక ఆధారం ఏర్పాటు చేసుకుంటావు. నువ్వు నిలబడాలంటే నీ నాన్న పేరుందా, ఆ నాన్న పేరుందా ఏం తెలియదు అనుకో, నిన్ను ఎవడు ఎరడు చూడడు, ఎవడు ఎరడు చూడడు. స్తోత్రం చెప్పు. నిన్ను అంటే నా గురించి ఏమేమవుతున్నారో అనుకుంటున్నాను, నిన్ను అనురక్షణే. స్తోత్రం. నేనేమనుకున్నానంటే ప్రపంచంలో భారతదేశం చాలా విశిష్టమైనది. నేను ఆ మాటను నొక్కి చెప్పడానికి నాకు యేసుదేవుని గొప్పతనాన్ని ఈ దేశం దర్శించినందుకు, దానికోసం ఋషులైన వారు చేసిన తపస్సును నేను మెచ్చుకుంటూ ఈ మాటను తెలియజేస్తున్నాను. స్తోత్రం. యేసును దర్శించారు ఎప్పుడో పురాతన కాలంలో, కొన్ని వేల సంవత్సరాల క్రితం. నిన్న వాడు కనుక్కోలేదు. ఇప్పుడు
నిన్న మొన్న కాదు కనుక్కోండి. లింగాపట్నం మహాకేంద్రీయ హవ్యాయాల పరివర్తసి అనే మాట నిన్న మొన్న కాదు కనుక్కోండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం, 5,000 సంవత్సరాల క్రితం నువ్వు ఎక్కడున్నావు నాకు నాదముడంటే ఎవరిని అడ్రస్ చేసిందా? స్తోత్రం చెప్పాలి. నీ అడ్రస్ ఏంటంటే తెలుసా? తెలియదు. ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం తరువాత భారతదేశం, ఈ మాటకు వస్తే మన దేశంలో ఒప్పుకోడు. ఇశ్రాయేలు దేశం ముందు భారతదేశంలో, ఆ తర్వాత ఇశ్రాయేలు దేశం అని ఆ తర్వాత మాకు చెప్పు అయ్యాట. కానీ ఇశ్రాయేలు దేశంలోనే అంటారు. కారణం ఏంటి అని అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల్లో దేవుడిని ఆరాధించడానికి దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి పేరు అబ్రహాము. ఈ అబ్రహాము తప్ప ప్రపంచంలో ఇక ఎవరితో కూడా దేవుడు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. ఎవరితో దేవుడు? అబ్రహాముతో మాట్లాడినప్పుడు భారతదేశము ఉంది, అబ్రహాముతో మాట్లాడినప్పుడు మెసొపొటామియా దేశము ఉంది, ఈజిప్టు నాగరికత ఉంది, మెసొపొటామియా నాగరికత ఉంది, సింధు నాగరికత అంటే భారతదేశం నాగరికత, సింధు నాగరికత ఉంది, చైనా నాగరికత ఉంది. కానీ ఇశ్రాయేలు దేశమే గొప్పది అని చెప్పడానికి గల ప్రధానమైన కారణం, దేవుడు దర్శించిన దేశం అది. లక్షలాది మంది, కోట్లాది మంది మనుషులలో ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకుని అతనితో మాట్లాడాడు. మాట్లాడిన వాడు నిజ దేవుడు. ఆ మాటలు అందుకున్న వాడు తన జీవితాన్ని నరుడు నారాయణుడు కావాలి అన్నట్టు, మనిషి కావాలి అన్నట్టు, అనగా మానవుడు దేవుడితో ఐక్యమైపోవాలి అనడానికి దేవుడు ఎంచుకున్న వ్యక్తి పేరు అబ్రహాము. స్తోత్రం. నారాయణుడు అంటే జలముపై నడుచువాడు. నారాయణుడు అంటే ఆ నారాయణుడు ఎవరండి? అది కారణం మొదటి జలం మొదటి వచ్చిన ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆ దేవుని ఆత్మకు మరొక పేరు పెట్టలేక ఋషి అన్నాడు నారాయణుడు అని. ఆ పేరు కూడా సరిపోదు దేవుని ఆత్మకు పెట్టడానికి. వాస్తవం. హల్లెలూయా. దేవుని ఆత్మ దహించు అగ్ని. ఆ దహించు అగ్ని ఎదుట ఏ కుప్పి గంతులు కొదలరు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ దుష్టత్వమును దహించి వేయు శక్తి కలిగినది. అదే దేవుని ఆత్మ భక్తులను వెలిగించు ప్రీతి కలిగినది. భక్తులైన వారిని బ్రతుకమని సెలవిస్తుంది, దుష్టత్వాన్ని అది సరిచేస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని అగ్ని దుష్టునికి అది శిక్షించున్నది, భక్తుల్ని అది ప్రేమించున్నది. భక్తుల్ని కాశీ రక్షించేది దేవుని అగ్ని. ప్రపంచంలో ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఒక వాక్యం ఏమని చెప్పారు అంటే, నేను నా జనులకు అగ్ని ప్రాకారమైయుందును. ఏ ప్రకారం? ఈ అగ్ని భక్తులను రక్షిస్తుంది, దుష్టులను శిక్షిస్తుంది. స్తోత్రం. మనిషి కావడానికి అబ్రహాము జీవితాన్ని దేవుడు దర్శించి అతని యందు దేవుడు పరలోక సంబంధమైనటువంటి సంగతులను వ్యక్తీకరించడానికి, తెలియచేయడానికి, దేవుడు అంటే ఎలాగా ఉంటాడో ప్రపంచమంతటికి తెలియచేయడానికి దేవుడు వాడుకున్న ఒక అర్థం పేరు ఇశ్రాయేలు దేశం. ఆ అర్థం అట్లా ఆకాశం మీద పెడితే దేవుని దైవత్వాన్ని అది భూమి అంతటా తెలిసేలా చేసింది ఆయన దైవత్వం. దేవుడు బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ అంతా ఇశ్రాయేలు దేశం అర్థం మీద దేవుడు రాసిన అద్భుత గ్రంథం. కనుక ఒకటి ఇశ్రాయేలు దేశం, రెండు భారతదేశం. ఏంటి ఈ దేశాలకున్న గొప్పతనం అంటే సాంప్రదాయాలు మంచివి. ఏం మంచివా? సాంప్రదాయాలు మంచివి. ఒక మనిషి ఎలా బ్రతికితే ఈ భూమి మీద తన మనుగడను కాపాడుకోగలడు.
ఈ భూమి మీద ఒక మనిషి ధ్యానించడం వల్ల తెలుస్తుంది. దేవుని వాక్యం చెబుతుంది, యేసు ప్రభువు మానవులను రక్షించడానికి ఆయన వచ్చి ఈ రక్షణలో నుంచి ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఆయనతో అంటు కట్టబడిన వ్యక్తిత్వాన్ని మనిషి కలిగి ఉండడానికి తన వాక్యం చేత తన ప్రజలను నడిపించుచున్న దేవుడై ఉన్నారు. అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులను పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను నిలిచి, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను నిలిచి తన ప్రజలను నడిపించిన దేవుడు ఈరోజు సంఘాన్ని కూడా దేవుడు తన వాక్యం చేత నడిపించాలని కోరుతున్నాడు. మానవుడు భూమి మీద లేడు, కేవలం తాను బ్రతికితే చాలు. అంటే తనకు ఏ మేలు కావాలని యేసుదేవుని దగ్గరికి వస్తే ఆ మేలు జరిగిన తరువాత తాను ఇక తన పాత జీవితం, ప్రాచీన జీవితం, లోకంలో కలిసి ఎలా బ్రతుకుతాడో అలాగే నేను బ్రతికితే చాలు అని అనుకుంటున్నాడు. ఈ బ్రతకడం అంటే అతడు లక్షాధికారి కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, గరుడు కావచ్చు, గొప్పవాడు కావచ్చు, ఎంతవాడే కావచ్చు. అయితే నేను అలా లోకంలో ఒక మనిషిగా చలామణి అవ్వాలి అని కోరుతున్నాడు. భగవంతుడు మాత్రం మనిషిని తనకు చెందిన వాడుగా ఉండాలని కోరుతున్నారు. దేవుడికి చెందిన ప్రజ. ఈ మనిషి ఎవరు అంటే పీపుల్ ఆఫ్ గాడ్, పీపుల్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్. దేవునికి చెందిన వాడు దైవజనుడు, దేవునికి చెందిన వాడు దేవుని బిడ్డలు. నీకు దేవుడు రాస్తున్న పేరేంటి? దేవుని బిడ్డ. అది మామూలు పేరా? దేవుని బిడ్డ అని దేవుని పెడుతున్న పేరు మామూలు పేరు కాదు. మరి నువ్వు ఎలా చూస్తున్నావు? నీవు నా నిబంధన వాక్యములను శ్రద్ధగా ఆలకించి ఆ మార్గంలో నడవాలని కోరుకుంటే నేను నీకు దేవుడు అయ్యుందు, నీవు నాకు ప్రజలయ్యుందు అని నాతో నీతో సెలవించిన దేవుని మాట్లాడుతుంది. నీవు ఈ ప్రభువుతో అంటు కట్టబడిన బిడ్డగా ఉండు. యేసుతో అంటు కట్టబడిన వ్యక్తులను మనమైతే ఈ లోకానికి క్రీస్తు రక్షణను ప్రకటించే బిడ్డలుగా నిలవాలి. యేసు రక్షణను ఈ లోకంలో ప్రజలకు ప్రకటించాలి. రక్షకుడు నీలోనే ఉండాలి. మూర్తయ్య అంటాడు, రక్షణ పొందిన తర్వాత విశ్వాసి కాదు, విశ్వాసి యేసుకి నిలయం. నువ్వు ఒక దేవాలయం అయితే ఆ దేవాలయంలో యేసు ప్రభు మందసమై ఉన్నారు, సింహాసనాసీనుడై ఉన్నారు. సింహాసనాసీనుడు ఆయన సింహాసనమే నీలో నుంచి నీ కుటుంబానికి కానీ సమాజానికి కానీ తెలియపరచబడాలి. కానీ నువ్వు మాత్రమే కనిపించకూడదు. అంటే ఆ దేవాలయానికి కిటికీలు ఉన్నాయి, తెరలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి, గదులు ఉన్నాయి. ఈ మనిషి అన్ని గదులు, కిటికీలు, తెరలు అన్నీ చేస్తున్నాయి. కిటికీలు మూసేసి, తెరలేసేసి, తలుపులేసేసి నేను ఫలానా, నేను సురేష్, నేను ఎలమ పులమ, నేను ఫలానా అని మన గురించి మనం చెప్పుకునే వాళ్ళలో ఉండి అంటున్నారు, నన్ను మోసే గాడిదవా, నిన్ను గురించి నీవే కనుపరుచుకునేదానవా? యేసును మోసే గాడిదవైతే నీ మాట యేసు అనే జీవజలంలో ముంచుడు బాప్తిస్మం పొందిందై ఉండాలి. యేసు అనే జీవజలంలో నీవు నిండా మునిగిపోవాలి. అప్పుడు నీ మాట సంపూర్ణ విధేయతతో ఉంటుంది. అప్పుడు నీ ఆలోచన దేవుని కోపాన్ని రేపనిదిగా ఉంటుంది. అప్పుడు నీ భక్తి పరిశుద్ధాత్ముడు నీతో కూడా నడుస్తున్నాడు అని తెలియజేసేదిగా ఉంటుంది. హల్లెలూయా. మన భక్తి యేసు ప్రభు మనతో కూడా నడిచేలా ఉండాలి. ఉండాలా? అక్కడ లేదమ్మా. స్తోత్రం చెప్పండి. అరే నీ మాట చూసి, నీ పాటలు చూసి భలే భలే అని అంటే నువ్వు అయిపోయావి. యేసు నీతో కూడా నడవాలి అన్న ఒక లోతైన భావన కలిగి నువ్వు లోతైన తీర్మానాలతో కూడిన భక్తిని చేయడానికి నిలిచి ఉండాలి. నువ్వు నిలిచి ఉండవలసిన ఆత్మీయ స్థితి ఏది అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో నువ్వు మెలకుగా ఉండాలి. అపహాసపు మాటలు,
అతను మాట్లాడినట్టు తేలికతనాన్ని వెతికే దృష్టి ఉంటే అది సాతాను గాడిని, దాన్ని విడిచిపెట్టేయాలి. స్తోత్రం. ఆ సైతాను గాడికి బాయి చెప్పి మంచి మార్గంలో నీవు నడిపే యేసు మాటకు సంపూర్ణంగా నీవు అప్పగించుకొని ఈ ప్రభు మార్గంలో నడిస్తే దేవుడు నిశ్చయముగా నీతో నడిచేవాడై ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడేవాడై ఉన్నాడు. స్తోత్రం. నన్ను గురించి నువ్వే దర్శించు, నా గురించి కూడా నువ్వే ప్రార్థన చేయి, నా పరిశుద్ధాత్మ కూడా నువ్వే పొందేసుకో అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. యేసు నీతో నడుస్తాడు, ఆయన నీతో మాట్లాడుతాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుతో నడవాలని ఉందా? యేసుతో నడవాలని ఉందా? దేవునికి స్తోత్రం. సంపూర్ణమైనటువంటి సమర్పణలోనికి రావాలి. ఏంటమ్మా? సంపూర్ణ సమర్పణ, సంపూర్ణమైన సమర్పణ. పేతురుని ప్రభువు అన్నాడు, పేతురు నన్ను వెంబడించు. అప్పుడు పేతురు గారు క్వార్టర్ టైమా, హాఫ్ టైమా, ఎంతవరకు వెంబడించాలి? నేను నా కుటుంబ వ్యవస్థలో, నా సామాజిక జీవితంలో 1/4 వంతు వెంబడించిన, 1/2 వంతు వెంబడించిన, 3/4 వంతు వెంబడించిన, ఎలా వెంబడించను? భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, సంసారం ఉంది, సమాజం ఉంది. నీతో ఎంత సహవాసం నేను చేయాలి? స్తోత్రం. ఎక్కడ కుటుంబం ఎక్కడికి రమ్మంటావా? లేకపోతే నిత్యం నీతోనే ఉండమంటావా? అట్లా యేసు చెప్పడం. స్తోత్రం. యేసు ఎలా చెప్పడం? నిత్యం ఆయనతో ఉండు అని చెప్పడం నాకు వినపడట్లేదు. కోటానికి రా అని చెప్పడం నాకు వినపడుతుంది. స్తోత్రం. యేసుతో సంపూర్ణ సమర్పణలోకి రావడం అని అంటే పేరుతో యేసుతో వచ్చిన తర్వాత యేసులో ఎటువంటి పేరుతో ముందు తెలిసిన మొత్తం చెప్పాలి. తిరిగి చెప్పండి. నమస్కారం చెప్పండి. యేసులో ఎటువంటి తెలుసా? ఎవరో కొంచెం కొంచెం వచ్చాక, వచ్చి ఆయన చెప్తున్న మాటలు విన్నాక, విని ఆయన చెప్పిన దానికి లోబడినాక, లోబడిన తరువాత ఒక్కొక్క మాట అర్థమవడం ప్రారంభించింది. స్తోత్రం. మొదట నువ్వు దైవ సన్నిధికి రావాలి, వచ్చిన తర్వాత వాక్యం వినాలి, విన్న తర్వాత వాక్యానికి లోబడాలి, లోబడిన తర్వాత దైవ వాక్యాన్ని పూర్ణంగా ధ్యానిస్తూ ఉండాలి. ఆ తరువాతే నీకు ఏమర్థమవుతుంది అని నేను చెప్పదలుచుకున్నానంటే, దేవుడి మనసు భక్తికి నడవలసిన దారి అర్థమైంది. స్తోత్రం. భక్తికి ఒక మార్గం ఉంటుంది. అది ఎప్పుడు అర్థమైంది? కోటానికి రమ్మన్నాడు దేవుడు. ఎక్కడికి రమ్మన్నాడు? స్తోత్రం. కోటానికి రమ్మన్నాడు అంటే అది కాకి. కరెక్ట్ గా దానికి ఆహారం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు దొరుకుతుంది, అప్పుడే వచ్చేది. కానీ దేవుని మాటలు అర్థమయ్యేటటువంటి వ్యక్తి పౌరం. అతనికి అర్థము కానీ దైవిక విషయాలు ఉండవు. ఒకవేళ నీకు దేవుని సంగతులు సంపూర్ణంగా అర్థం కావాలంటే నిండా ముంచుడు బాప్తిస్మం తప్పనిసరి. నువ్వు నిండా మొదలకపోతే మాత్రం దేవుని యొక్క మనస్సు నీకు అర్థం కాదు. కొంత స్వయం ఉండిపోతుంది, కొంత స్వయం. స్తోత్రం చెప్పండి. నేను భక్తుండే, నేను ఆట కాదు, మాట కాదు, ప్రార్థన పరుణ్ణి, నేను వీరుని, సూర్యుని, సూర్యుని, పేతుని, నేనే యోహాను, నేనే యాకోబు, నేనే అంటావు మందిరంలో. నువ్వే కాదని అంటున్నా. కానీ కొంచెం నిండా మొదల వాక్యం అది చెప్తున్నా. ఒప్పుకో. నేను నువ్వు తప్పుతోని అని ఒప్పుకోమంటున్నా. నేను నిండా పొందుతా అని, నేను యేసులో పరిపూర్ణంగా బాప్తిస్మం పొందుతా అని చెప్పు. స్తోత్రం. నేను యేసులో పరిపూర్ణంగా బాప్తిస్మం పొందుతా అని చెప్పు. నువ్వు మునగకుండా నా దగ్గర డ్రామాలు వేస్తే మాత్రం అది కుదరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి నీకు నచ్చొచ్చు, అది దేవుని ఆత్మకు ఎలాగుంది అని నేను చెప్పే దగ్గర నువ్వు నుంచోకుండా వెళ్ళిపోతున్నావు. నువ్వు నుంచోట్లేదు. దేవునికి స్తోత్రం.
యేసుకు చెందిన వారముగా ఉండడానికి సంపూర్ణంగా ఆయనకి లోబడి మనసు ఉండాలి. ఆయన దగ్గర ఒక మాట నేర్చుకుంటానే, ఆయన దగ్గర ఒక మాట నేర్చుకుంటానే. నువ్వు ఎలపడం వల్ల ఇంకో ఇల్లు కట్టే మనసు లేకుంటే, నీ వరకు నేను అనే స్థితి కట్టే వ్యక్తి అయితే రైలు పట్టాలు ఎప్పుడు కలుసుకో. స్తోత్రం. ఏదమ్మా రైలు పట్టాలో ఏం కావాలి? యేసుకు చెందిన వ్యక్తివా లేక ఎడగా ఉన్న వ్యక్తివా? నువ్వు చూసుకోవడానికి యేసు మంచి తరుణాన్ని ఇస్తున్నాడని మాత్రం చెప్తున్నా. స్తోత్రం. నీ సమయాన్ని, నీ జ్ఞానాన్ని, దేవుడిచ్చిన సహవాసాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రస్తుతం భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఉపయోగించుకోవడం, పాడు చేసుకోవడం కేవలం నీ చేతుల్లోనే ఉంది. దాన్ని మాత్రం నువ్వు చూసుకోవాలి. స్తోత్రం. నువ్వు దాన్ని చూసుకోవాలి. ఎవరో మీద తప్పు మోపేయడానికి సాహసించకు. సమయాన్ని, దైవ సన్నిధిని వ్యర్థం చేసుకుంటుంది నువ్వే కానీ మరొకరు ఎవరి మీద ఆ తప్పును మోపడానికి నీకున్న మహాజ్ఞానాన్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. స్తోత్రం. నిండా మునగాలి. యేసు ప్రభు వచ్చి నీ దగ్గర మునగల, నువ్వు వచ్చి యేసు ప్రభు దగ్గర మునగల. నేను చాలా జ్ఞానినయ్యా, నేను చాలా భక్తుడయ్యా అంటే యేసు ప్రభు వచ్చి నీ దగ్గర మునుగుతాడా? స్తోత్రం. ఏమంటున్నావు? మా ఊరు వచ్చాడు యేసు ప్రభు, మా ఊరు వచ్చాడు యేసు ప్రభు శుభార్త చెప్పడానికి. మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి అన్నది ఎవరు కాదు. బొత్తిగా నీ బాగా కింద నేల ఇచ్చిన ఆయన నువ్వు ఆయన చేస్తున్నావు. స్తోత్రం. నీ కాళ్ళ కింద నేల ఇచ్చినాడు ఆయన. నువ్వేమనుకున్నావు? ఇది నాది. ఏది? స్తోత్రం. ఇక నడుపుతా కాళ్ళు కూడా ఉండవు. దేవుడికి స్తోత్రం. దేవుడు నన్ను ప్రేమించి ఆయన సహవాసంలో ఏమి నేర్పించడానికి పిల్లలుగా ఆయన తన మందిరానికి పిలుస్తున్నారో అవి నేర్చుకునే విషయంలో యథార్థవంతులుగా ఉండాలి, యుక్తిపరులుగా ఉండదు. యథార్థవంతులుగా ఉంటే భక్తి చక్కగా అభివృద్ధి కలిగి నిండా మునుగు. అదొకటే నా పాయింట్. ఏంటంటే నువ్వు దేవుని నదిలో మునుగు. దేవునికి స్తోత్రం. యేసు నదిలో నీవు మునగాలి. పాస్టర్ గారు, నేను కొంచెం పెద్ద ఇంటి కుటుంబం నుంచి వచ్చానండి. నేను ఎంత ఎందుకు మీరు మరి బలవంతంగా చెప్పాలండి? నువ్వు బలవంతంగా చెప్పాలి, మనం ఇంకోటి చెప్పాలి, మన వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి. నువ్వు మునగాలి. యేసు అనే పరిశుద్ధాత్మ సన్నిధిలో నిండా నీవు లోపడకపోతే నువ్వు ముంచులు బాప్తిస్మం పొందాలి. మానవుడు దేవుడు తనకి ఇచ్చిన స్వేచ్ఛను అతను ఏం చేస్తాడంటే ఆడుకుంటున్నాడు. స్వేచ్ఛ దగ్గర ఆడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇక్కడ నిజంగా బోధాంతరాన్ని బట్టి కనుక మనిషిని ఏదని ఎవరు ఏంటని అడిగితే పేస్ట్ గారు అదేదో నా చాకలేదు కానీ మీరేమో చేయండి. స్తోత్రం. ఈ భక్తులు అట్టడికి వాడు చాలా గొప్పడమ్మా, అట్టడికి వాడు చాలా గొప్పడు. పాస్ట్ గారు మీరేమో చేయండి, నా వల్ల కావట్లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చిన స్వేచ్ఛతో నువ్వు ఆడుకుంటున్నావు. దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగపరచుకోవాలి, మంచిగా ఉపయోగించుకోవాలి. స్తోత్రం. యేసులో ఆయన సన్నిధిలో సంపూర్ణంగా నీవు లోబడిపోతే దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయన ఏం చేస్తాడమ్మా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాము దేవుడిని, యాకోబు మా నాన్న దేవుడే కానీ మా నాన్న దేవుడు కాదు, మా నాన్న దేవుడే కానీ నా దేవుడు కాదు. స్తోత్రం. ఇటైనా ఈయన లేడు, ఈయన కుదరదు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నాయకత్వానికి, కాపరితనానికి సంపూర్ణంగా లోపడాలి. సంపూర్ణంగా ఏం చేయాలండి? స్తోత్రం చెప్పండి.